సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఒక టీడీపీ మహిళా కార్యకర్త పైన లైంగికంగా వేధించాడు, అత్యాచారం చేశారని చెప్పేసి ఆమె బయటకొచ్చి ఆయన మీద కంప్లైంట్ చేసింది. మీడియా ముఖంగా కూడా మాట్లాడింది. అందుకు సంబంధించిన వీడియోల్ని కూడా పబ్లిష్ చేసింది సార్. ఇప్పుడు ఆ వీడియోలు మొత్తం కూడా వైరల్ అవుతున్నాయి. సో టీడీపీ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు, అతను సస్పెండ్ చేసి వివరణ కూడా కోరారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం వైసీపీలో ఎక్కువగా ఇటువంటి ఘటనలు జరగడం. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఈ విధంగా చేయడంతో వైసీపీ ఎక్కువగా ఫోకస్ చేసేసింది. మరి ఈ ఘటనల్ని ఏ విధంగా చూస్తారంటారు సార్? మీరు ఏం చెప్తారు దీనిపైన? అంటే రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు ఏదో అవసరార్థం తమను ఆశ్రయించినటువంటి వాళ్ళని వేధించడం అనేది చాలా సర్వసాధారణంగా జరిగేదే. అప్పుడప్పుడు ఇలా దొరుకుతూ ఉంటారు. దొరికినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి, దీనికి ఒక పార్టీ గొప్పతనమో ఒక పార్టీ చేతకానితనమో అనుకోవడానికి లేదు. ఇది వైసీపీ ఎమ్మెల్యే అయినా కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే అయినా కానీ ఇలా బిహేవ్ చేయటం అనేది అబ్నార్మల్ అని నేనైతే అనుకోను. ఎందుకంటే సహజంగా ఎమ్మెల్యేలు అనేవాళ్ళు కొంచెం ఓవర్ హ్యాండెడ్నెస్తో బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళు ఏదో దైవాంశ సంభూతులు అని అనుకుంటారు కూడా చాలా క్లియర్గా. వాళ్ళ నాయకుడు అలా అనుకుంటూ ఉంటాడు. అయితే వీళ్ళందరూ కూడా ప్రజల్ని తమ సేవకులుగా మాత్రమే, బానిసలుగా మాత్రమే చూసేటువంటి కల్చర్లో ఉంటారు. అంటే సరుకుగా చూస్తారు ప్రధానంగా. మనం కొనేసుకున్నాం వీళ్ళని అన్న టోన్లోనే నడుస్తుంది. సో వీళ్ళు బయటకు ప్రజాసేవ అది ఇది అని మాట్లాడతారు, కానీ ఇంటర్నల్గా వీళ్ళు ఎవరిని దగ్గర రానివారు. అంత ఈజీగా అది యాక్సెస్ ఉండదు. చెప్పుకోవాలి వాళ్ళు కూడా చాలా అంటే ప్రజల పట్ల ఎన్నికల సమయంలో వినయంగా ఉంటారు, కానీ ఇతరత్ర అంత పెద్ద వినయంగా ఏమి ఉండరు. వీళ్ళు లోపలికి వెళ్తే ఇష్యూ బేస్డ్గా ఎవరైనా లోపలికి వెళ్తే అంత సానుకూలంగా మాట్లాడి పరిష్కారాలు జరగవు. ఏదో పద్ధతిలో వేధింపులు జరుగుతాయి. ఒక దశలో శృతి మించి లైంగిక వేధింపుల దాకా వెళ్ళిన కథ చాలా ఉంది. అంటే అలా వెళ్లకుండా ఉండే నైతికత ఏ పార్టీలోనూ ఎవరికీ నేర్పడం లేదు. ఎందుకంటే ఈ పార్టీలో ఈ టైంలో ఉన్నాడు ఈ ఎమ్మెల్యే. రేపు అతను ఇది బయటకు రాలేదు, రేపొద్దున ఏదో కారణం చేత వైసీపీలోకి వెళ్ళడం గ్యారంటీ ఏముంది? అక్కడ ఇవన్నీ చూస్తారా? ఇవన్నీ పరిశీలించి ఇతని నిజాయితీని లేకపోతే ఇతని శీలాన్ని వీటన్నిటినీ కొలమానంగా చేసి తీసుకోరు కదా. ఇతను క్యాపబిలిటీ ఉందా లేదా, ఓట్లు సంపాదించగల సత్తా ఉందా లేదా, ఆర్గనైజ్ చేసేటువంటి కెపాసిటీస్ ఏంటి, ఏ లెవెల్లో ఇతను మన పార్టీకి ఉపయోగపడగలడు, అవతల పార్టీని కార్నర్ చేయగలడు, ఇదే కొలమానంగా తీసుకుంటారు అంతే. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇది మొదలైంది, ఇంతకుముందు వైసీపీలో జరిగింది. వైసీపీ వాళ్ళు సీరియస్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఏదో చర్య తీసుకున్నారు. దీనిలో కొంత వాస్తవం ఉంది. అంటే వైసీపీ నుంచి ఇలాంటి సంఘటనలు వరుసగా చూసాం మనం. విజయసాయిరెడ్డి ఇన్సిడెంట్ చూసాం, ఆ తర్వాత కూడా 2-3-4 ఇన్సిడెంట్లు వరుసగా నడిచినాయి. ఆ పలాస టెక్కలి ఎపిసోడ్ చూసాం. ఈ వరుస ఇలా నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు టీడీపీలో కూడా ఈ జబ్బు ఉందని తెలిసింది. అంటే ఎవరు పెద్ద అంటే ఒక నైతిక ప్రవర్తనకి గీటురాయిగా ఈ పార్టీ నాయకులు ఉంటారు, ఆ పార్టీ నాయకులు ఉండరు అనుకోవడానికి ఏం లేదు. అందరూ ఒకటే. అందరూ ఈ ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళే. అందరూ పాలిటిక్స్ని వృత్తిగా స్వీకరించి వీళ్ళెవరూ కూడా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారని నేను అనుకోను. ఎవరు కూడా ఇన్ టోటల్ రాజకీయ వ్యాపారంలోకి వచ్చారు. వాళ్ళు రాజకీయ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇందులో కొంచెం ప్రజాసేవ అనేది ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ మేరకు కొంత నటన నటిస్తారు అంతవరకే. మిగిలిన సందర్భాల్లో ప్రజల్ని వేధించడంలో వీరు ఎక్కువ వారు తక్కువ అనేది ఉండదు. మీరు ఏ ఎమ్మెల్యే చరిత్ర అయినా తీసుకోండి, ఇదే పద్ధతిలో ఉంటారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రి అందరిది ఇదే కథ. కొంతమంది బయట పడతారు, కొంతమంది బయట పడరు, అంతే. అంతమించి ఏం కాదు. ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఒక అమ్మాయి ఎలిగేషన్ పెట్టింది. ఆ అమ్మాయి పెన్ కెమెరాల్లో కొంత కంటెంట్ షూట్ చేసింది. ఆ కంటెంట్ ఆధారంగా కంప్లైంట్ లాంచ్ చేసింది. పల్లా శ్రీనివాసరావు దాని మీద చర్య తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పాత్రలో. ఎందుకు వెంటనే తీసేసుకున్నారు చర్య అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చారు ముందు. చర్య తీసుకోవడం అంటే ఆయన ఏదో తొలగించేయటం కాదు, షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీస్కి స్పందించి ఆయన ఏదో వివరణ ఇస్తాడు,
రాతపూర్వకమైనటువంటి వివరణ ఇస్తాడు. ఆ వివరణ మీద సంతృప్తి చెందితే ఓకే, లేదంటే కనుక ఫర్దర్గా చర్యలు తీసుకుంటారు. ఆ విషయాన్ని కూడా ఇందులో నోటీసులో చెప్పారు. వాళ్ళు భవిష్యత్తు ఏమిటి, మేము తీసుకోబోయే చర్యలు ఏమిటి అనేది చెప్పేశారు. కాబట్టి అదే నడుస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ ఇజ్జత్కా సవాల్గా తీసుకుంది ఈ వ్యవహారాన్ని. ఇంత నేరుగా రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత కంటెంట్తో సహా రోడ్డు మీదకి వచ్చాక ఇప్పుడు కాదనో లేదనో మాకు తెలియదనో మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. యాక్సెప్ట్ చేసి తీరాల్సినటువంటి ఒక ప్రెజర్కి గురయ్యారు వాళ్ళు. ఒత్తిడి నడిచింది కాబట్టి అనివార్యంగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, చర్యలు తీసుకుంటామని చెప్పారు, షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అక్కడితో ఆగింది ప్రస్తుతం. ఇది రేపు పొద్దున్న అతను చెప్పుకునే సమాధానం ప్రాపర్గా లేకపోతే డెఫినెట్గా చర్య తీసుకుంటారు. ఇది అక్కడికి పార్టీ మీద ఆ రకమైన ఇమేజ్ పడకుండా చూసుకునే చర్య తప్ప, అంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇలాంటి వ్యవహారాల్లో కొంచెం గతంలో లాగా లూజ్ ఎండ్స్ వదిలిపెట్టకూడదు, కొంచెం టైట్గా ఉండాలి. ఓకే, అంటే హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు ఉండాలి. ఏమాత్రం లూజ్ ఎండ్ వదిలినా ఇది ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుంది అనేది ఎవరైనా ఆలోచించేటువంటి పరిస్థితికి వస్తారు. ఇప్పుడు కొంతకాలం కేర్ తీసుకుంటారు, అంతవరకే. వీళ్ళందరూ సమూలంగా మారిపోతారనో, ప్రజల్ని వాళ్ళు చెప్తున్నట్టుగా కన్న బిడ్డల్లా చూసుకుంటారనో అనుకునే అవకాశం లేదు. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. మార్కెట్ ఎకానమీలో ప్రజలు సరుకులే. ప్రజల్ని, ఓటర్ని సరుకుగానే చూస్తారు వాళ్ళు. సరుకుగా చూడటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు డబ్బులు వేసేసాం కదా, మీట నొక్కాం, ఓటు ఎందుకు వేయడు అనుకున్నాడు. ఇప్పుడు మనం ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత డెలివరీ ఎందుకు అవ్వదు అన్నట్టే. మనం పే చేసాం, డెలివరీ అయిపోవాలి కదా సరుకు అన్నట్టుగా వ్యవహరించాడు. సరుకు డెలివరీ కాలా ప్రాపర్గా, భంగపడ్డాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ యాజమూలమైనా ఎవరైనా అదే అనుకుంటారు. రేపు పొద్దున అమ్మాయి మీద ఇంకొక రకమైన కక్ష సాధింపు చర్యలు కూడా ఉండొచ్చు. వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే పరిస్థితుల దాకా కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ పొలిటికల్ కెరియర్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది డెఫినెట్గా ఫోకస్ అవుతుంది. అది ఈరోజు కాకపోతే రేపైనా, మరికొంతకాలం తర్వాత అయినా ఒక రివెంజ్ ప్రోగ్రామ్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకొంచెం కేర్ తీసుకోవాలి. వాళ్ళకి సరైన భద్రత కల్పించాలి ముందు. ఆ భద్రత కల్పించడం దగ్గర మీ చిత్తశుద్ధి ఏంటనేది తెలిసిపోతుంది. వాళ్ళ మీద దాడులు జరిగేలాగా మీరు వాళ్ళకి, అంటే ఒక లూజ్ ఎండ్ వదిలిపెడితే అవతల వాడు ఈజీగా దాడి చేస్తాడు. అందుకని చాలా క్రిటికల్. ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పటము అనేదే గొప్ప విషయం. చెప్పిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సమాజం కూడా యాక్టివ్ అవ్వాలి. సొసైటీ యాక్టివ్ అయ్యి వాళ్ళకి రక్షణ కల్పించాలి. ప్రభుత్వాలు కల్పిస్తాయని నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా ప్రభుత్వాలు, పోలీసులు విశ్వసించదగ్గ వ్యవహారం కాదు. తప్పనిసరిగా సమాజం పట్టించుకుని వాళ్ళకి తగిన రక్షణ కల్పించి యువతల నుంచి దాడులు జరగకుండా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఇలా క్వశ్చన్ చేస్తున్నారు జనాలు అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఓకే, ఇది ప్రజాస్వామ్యం, ప్రజల రాజ్యం అనేదో చెప్తారు, కానీ ప్రజలే సర్వోన్నత అధికారులు. ఇవన్నీ పేపర్ మీద రాసుకుంటారు, మాట్లాడతారు తప్ప ఎవరికి ప్రజల మీద గౌరవం లేదు. ప్రజలంటే బానిసలు అనే అభిప్రాయం ఉంది వీళ్ళకి. ఆ అభిప్రాయం ఉండబట్టి అలా బిహేవ్ చేయగలిగాడు వాడు. ఏ ఎమ్మెల్యే ఇంతకంటే భిన్నంగా బిహేవ్ చేస్తాడని నేనైతే అనుకోను. అందరూ ప్రజలకు దైవాంశ సంభూతుల్లాగానే ఫోజు కొడతారు. ఈ దైవాంశ సంభూతులు అప్పుడప్పుడు ఇలా కార్నర్ అవుతారు. తోట త్రిమూర్తులు శిరోమండనం చేసి అరెస్ట్ అయినట్టు. అవును, ఇవన్నీ మిస్యూజ్ అవుతున్నాయి ఈ సెక్షన్స్ అని మాట్లాడతారు తర్వాత రోజుల్లో. అందుకని విషయం సీరియస్. తెలుగుదేశం పార్టీ తనని తాను కాపాడుకోవడానికి చర్య తీసేసుకుని బయటపడిపోయాయని అనుకుంటుందేమో, కానీ అంత ఈజీగా వదిలిపెట్టాల్సిన విషయం అయితే కాదు ఇది. ఇదేదో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మొదలైందంటే ఇంతకు ముందు కూడా ఉంది, కల్చర్ లేకుండా లేదు. ఎమ్మెల్యే తెలుగుదేశంలో ఉన్న, వైసీపీలో ఉన్న అందరూ నాయకులు వాళ్లే. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ నుంచి ప్రయాణం ప్రారంభించి తెలుగుదేశంలో ఆయనకు అవకాశం బెటర్గా ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు. లేకపోతే ఆయన కూడా వైఎస్ఆర్సీపీనో మరో పార్టీలోకి, బీజేపీలోకి వెళ్ళేవాడు కదా. ఎన్టీ రామారావు గారు అల్లుడు అవటం, పార్టీ టోటల్గా తన కంట్రోల్లోకి రావటం అనేటువంటి వెసులుబాటు రీత్యా అక్కడ ఉన్నాడు ఆయన. అలా ఒక పార్టీని నమ్ముకుని ఉండేవాడైతే కాంగ్రెస్లోనే ఉండేవాడుగా ఆయన లేడు కదా. సో ఎవరు గొప్పవాళ్ళేం కాదు, అందరే. ఇక్కడ ప్రజాసేవ ఇదన్నీ బూటకం. ఎవరు అంటే దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర అనుకోవటమే అంతవరకే. అవును సార్.
ఒకవేళ సీరియస్గా స్పై చేస్తే చాలామంది దొరుకుతారు. సో ఇప్పుడు ఆదిమూలం వంతు వచ్చింది.